శ్రీ గురుభ్యో నమ. నమశివాయ చ నమశివాయ. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శివానంద లహరి స్తోత్రంలోని 22వ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. గం గణపతియే నమః. ప్రలోభా జైరర్ధాహరణ పరతంత్రోధని గృహే ప్రవేశోద్యుక్త సంభ్రమది బహుదా తస్కరపదే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపాం. నమశివాయ చ నమశివాయ. మనఃతస్కరుడు. ఆచార్యులు వారు ఈ శ్లోకంలో ప్రయత్నపూర్వకముగా బ్రహ్మ విచారణ యందు జొనుపబడియు దొంగవలే లోభమున ధనాకర్షణాసక్తమైన చిత్తమును మనస్సును నోర్వక పట్టి దాని తప్పు పోగొట్టుమని ఈశ్వరునికి ఈ మనస్సు అప్పగించున్నారు. మనస్సు యొక్క దోషములను నివారించుకోమని కోరుచున్నారు. హే తస్కరపతి, చోరులకు ప్రభువైన వాడా, హే శంకర, భక్తులకు సుఖములు కలుగు చేయువాడా, హే విభో, ఓ మహాప్రభో, ప్రలోభాద్యై వశీకరణము మొదలగు ఉపాయముల చేత అర్ధాహరణ ధనాకర్షణమందు పరతంత్ర ఆసక్తి గలవాడై చేతశ్చోర మనస్సు అనడి దొంగ ధనిగృహే ధనవంతుని ఇంటి యందు ప్రవేశింప ఉద్యుక్తుడవచ్చు బహుదా అనేక విధములుగా భ్రమతి తిరుగుచున్నాడు. ఇమం ఈ చేతశ్చోరం చిత్తము అనడి దొంగను కథం ఎట్లుగా సహే సహింతును ఇహ ఇప్పుడు తవ అధీనం కృత్వా నీ వశము చేసుకుని నిరపరాధే అపరాధములు లేనట్టి మయి నాయందు కృపా దయను కురు చేయుము. తాత్పర్యమేమనగా, లేనిపోని కళ్ళబుల్లి మాటలు చెప్పి ధనికుల మనస్సును వశపరుచుకొనుట, ఇటువంటి కొన్ని దుష్టోపాయములు పన్ని ధనాకర్షణముగా ధనవంతుల ఇండ్ల దూర్చు తిరుగుచున్న ఈ నా మనస్సు అను చోరుని నేను ఓర్వలేను, భరించలేను. అట్టి నా మనస్సు అనే దొంగను నీకు అప్పగించెదను. అట్టి నా మనస్సు అనే దొంగను నీవు వశపరచుకొని నిరపరాధి అగు నన్ను దయతో రక్షింపుము. తస్కరాణం పతయే నమః. దొంగలకు అధిపతి అయిన స్వామి నీకు నమస్కారం. దొంగను పట్టుట పక్కా దొంగ వలనే అగును. కావున నా చిత్తచోరుడనే దొంగను పట్టుకొనుట దొంగలకు దొంగవైన నీ వలననే అగును. దొంగల జట్టులోనే ఉండవలెను. కావున నీవే నా మన దొంగను ఉంచుకో. దొంగను మంచి చేసుకున్నచో దొంగల వలన భయం లేదు కదా. ఓ అరుణాచలేశ్వర, కైలాసపతి, నీలకంఠ, పార్వతీ వల్లభ, పాపహర, శంకర, నా మనస్సు వట్టి దొంగ బుద్ధి కలది. ఈ దొంగ ధనికుల వద్దకు చేరి వారిని మెప్పించి వారు ఇచ్చే కానుకలను తీసుకుంటుంది. ధనవంతులు ఎంత జాగ్రత్తగా ఉన్నా
వారి ఇండ్లను చేరి వారి కన్ను గప్పి మోసం చేసి వారిని నిలువ దోపిడీ చేస్తూ ఉంటుంది. ఈ దొంగ బుద్ధిని మార్చడానికి నీవే సమర్థుడవు. మంచి మార్గంలో పెట్టు. నా స్వాధీనంలో నా మనస్తస్కరుడు ఉండటం లేదు. నీవు తస్కరాధిపతివి. నా మన దొంగను అదిలించి మంచి మార్గంలో పెట్టే సమర్థుడవు నీవే. నా మొర ఆలకించు, నా మర్యాద కాపాడు. ప్రభు, నీ కాళ్ళు పట్టుకుంటాను, నీ గడ్డం పట్టుకుని బ్రతిమలాడతాను, నీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తాను. నా యందు దయచూపువయ్యా. యోన దదాతి నా భుంక్తే. ఎవడు ధనమును దాన ధర్మాది రూపములైన సత్కార్యమునకు ఉపయోగించడో, తానును అనుభవించడో, అట్టివాని ధనము చిట్ట చివరకు చెల్లా చెదురైపోను. అగ్ని పాలో, రాజుల పాలో, రోగముల పాలో, మట్టి పాలో లేదా దొంగల పాలో అయిపోవును. తేనె తుట్టెను ఏర్పరిచిన కందిరీగా తేనెను అనుభవించినట్లు తేనె తీగను, తేనె తుట్టిని ఏర్పరిచిన కందిరీగా తేనెను అనుభవించనట్లు ధనము ఇతరుల పాలు అగును. ఈ దొంగలందరూ ఎవరు? ఈశ్వర ప్రేరితులే కదా, ఈశ్వరాధీనులే. మానవులు ధనం అను ధర్మ మార్గమునందు ప్రవేశపెట్టంచో మానవులు ధనమును ధర్మ మార్గమునందు ప్రవేశపెట్టంచో గజ దొంగలు బయటకు వస్తారు. వీరు ఈశ్వర ప్రేరితులే. న్యాయముగా ఎంత ధనము అవసరమో అంతకన్నా ఎక్కువ ధనము ప్రోగు చేసిన మనస్సు కూడా ఒక దొంగయే. ఓ దొంగల దొర, నిరపరాధుడవైన నన్ను అప్రదిష్ట పాలు చేయించున్నా ఇట్టి మనస్సు అనేది ఈ దొంగను నీ అధీనము చేసుకుని నన్ను అనుగ్రహింపు. తస్కరపతి దయపూని చిత్తచోరుని తన అధీనము చేసుకొనినచో మనము శుద్ధులమై సుఖంగా ఉండెదం. ప్రలోభ జైరర్ధాహరణ పరతంత్రో. వ్యక్తుల యొక్క ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఎవరి వద్ద సొమ్ములు, నగలు, ఆస్తులు సంగ్రహించడానికి అవకాశం ఉందో వాళ్ళతో పరిచయాలు ఏర్పరచుకుని పరిస్థితుల్ని అవగాహన చేసుకుని సమయం సందర్భం చూసుకుని అవతల వారిని మోసం చేసి వారి నుండి ధనం కొల్లగొట్టడానికి నానా తిరుగుళ్ళు తిరిగే ఈ మనస్సు అనే దొంగను గట్టిగా మందలించి 4 దెబ్బలు వేసి బుద్ధి చెబుదామన్నా శరీరం లేని మనస్సు అనే దొంగని ఎలా అదుపులో పెట్టాలి, దీనిని ఎలా భరించడం అని ఎవ్వరికైనా పూర్వజన్మ పుణ్య సంస్కారం వలన అనిపిస్తే తను చేసిన పనినే చేయమని శంకరాచార్యుల వారు మంచి సలహా చెప్పారు. ఎవరికి తగ్గ వారిని వారికి అప్పగించటం మంచిది కదా. అందుకని ఈ మన దొంగను దొంగల నాయకునికే అప్పచెప్పవాలి. దొంగల నాయకుడే నా మనస్సును తన అధీనంలో ఉంచుకోగలడు. ఈ విశ్వమంతా దేవుని అధీనమే.
ఈ విశ్వంలో దొంగలు వంచకులు ఏమిటి అని విమర్శించిన అవసరం లేదు. మంచి చెడులు సంబంధించిన అన్ని రకాల వాళ్ళు ఈ ప్రపంచంలో ఉంటారు. వైవిధ్యంగా ఉండేది ఈ విశ్వం. కావున ఆచార్యులు వారు ఈ సంగతి బాగా గ్రహించి శంకరస్య చరిత కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాదసేవనం సంభవంతు మమ జన్మని అని మనస్సుకు పాఠం చెప్పి బోధించరు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యచ్చ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. ఆ జగన్మాత అనుగ్రహం, ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. నమః శివాయ చ నమః శివాయ.